నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తీరును నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఓ మున్సిపల్ కార్మికుడిని కమిషనర్ నోటికొచ్చినట్లు దూషించారని ఆరోపిస్తూ అన్నా క్యాంటీన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ వ్యాఖ్యలతో కార్మికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, గౌరవంగా క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పొద్దున్నే వీధుల్ని మేమంతా చిన్నాము, ప్రొడల్ని శుభ్రంగా చేసుకుంటూ పోతుంటే అధికారులు వచ్చారు, అరే తురే అన్నారు. అధికారులు వచ్చారు, అరే తురే అన్నారు. అరే తురే అన్నారా, మేమింకా సహించము. ఖబర్దార్ ఖబర్దార్, అరే తురే అరే అధికారులారా. ఖబర్దార్ ఖబర్దార్, అరే తురే అరే అధికారులారా. ప్రజలకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమించే కార్మికుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని హెచ్చరించిన కార్మిక సంఘాలు కమిషనర్ తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశాయి. 3 రోజుల నుంచి మా తమ్ముడిని హాస్పిటల్లో పెట్టుకొని నేను వచ్చి నిన్న డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తే మేడం వచ్చేసి నువ్వు కమిషనర్ సార్ని కలిసి రమ్మని చెప్పింది. సరే అని చెప్పని బయటకు వచ్చి ఉన్నాను. ఉంటే అంత లోపల 6:30కి సార్ వచ్చాడు, కమిషనర్ సార్ వచ్చాడు. వచ్చినాక సార్ కవుకున్నాను. ఏరా డ్యూటీకి రాలేదని చెప్పానని అడిగాడు. సార్ ఇట్లా మా తమ్ముని ఇట్లా పెట్టుకోన్నా కదా, ఎందుకనే నిన్న కూడా హాస్పిటల్ తీసుకుపోయి కట్టుకట్టుకుని వచ్చాను సార్, ఇవాళ డ్యూటీకి వచ్చాను సార్ అని చెప్పని సార్కి చెప్పాను. సార్కి చెప్పిన తర్వాత సార్ ఉండి నువ్వు ఈ కథలో ఎన్ని చేయగాకు, డ్యూటీకి ఎందుకు రావాలి కదా, ఎందుకు ఆగిపోయినావు అంటే ఇదే సార్ పరిస్థితి, నీకు కూడా తెలియకొచ్చా కదా ఇది సార్ అని చెప్పని చెప్పిన తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ మేడం పక్కన ఉంటే మా బాగా కూబట్టుంది, రేపు నుంచి డ్యూటీకి కానీ అయిపోతే 15 రోజులు ఆబ్సెంట్ వేసి జీతం కట్ చేసేసి ఎవరు చెప్పుకొని తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళతో అని చెప్పని మేడంతో తెలియపరిచి అదే 3 సార్లు అదే విధంగా మాట్లాడి ఆ విధంగా నన్ను ఆ విధంగా మాట్లాడాడు సార్. ఆత్మకూరు మున్సిపాలిటీలో దురదృష్టకరంగా ఈరోజు కేశవ అనేటటువంటి డ్రైవర్ మీద కమిషనర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు, సంబోధించారు. 1కి 3 సార్లు సంబోధించటం, దుర్మార్గంగా మాట్లాడటం అనేది మేము సిఐటిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. గతంలో కూడా కిష్టయ్య అనేటటువంటి ఒక కార్మికుడిని పనిలోనే దుర్భాషలాడి బూతులు తిట్టినట్టుగా నిన్న సమావేశం సందర్భంగా కార్మికులు తెలియజేశారు. ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పి కార్మికులు వాపోయారు, బాధపడ్డారు. అయినా కూడా మేము ఇదేదో సర్దుబాటు అవుతుంది, దీన్ని మీ దాకా యూనియన్ దాకా తీసుకురాలేదని చెప్పేటటువంటి ఆవేదన పడ్డారు. ఈ ఆవేదన అన్నింటినీ ఉదయం మస్టర్లో దీన్ని పరిష్కరించుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. మస్టర్కి వచ్చి జరిగినటువంటి ఘటన పైన విచారం వ్యక్తం చేయటం, దీన్ని ఇంకా భవిష్యత్తులో జరగకుండా చేసుకుందాం అనేటటువంటి వైఖరిని మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళ అధికారులు కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇది లేని పరిస్థితుల్లో ఈరోజు ఆందోళనకు దిగటం జరిగింది. దీనన్నింటినీ కూడా వెంటనే ఇప్పటికైనా కూడా కార్మికుల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, దుర్మార్గమైనటువంటి భాషని వాడకుండా సమయపాలన వహించాలని, అదేవిధంగా భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వెంటనే కార్మికులకు బేషరతుగా ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని చెప్పి వాళ్ళని మనసుని ఊరట కలిగించాలని చెప్పి నేను సిఐటిగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. 3 రోజుల నుంచి మా తమ్ముడిని హాస్పిటల్లో పెట్టుకొని నేను వచ్చి నిన్న డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తే మేడం వచ్చేసి నువ్వు కమిషనర్ సార్ని కలిసి రమ్మని చెప్పింది. సరే అని చెప్పని బయటకు వచ్చి ఉన్నాను. ఉంటే అంత లోపల 6:30కి సార్ వచ్చాడు, కమిషనర్ సార్ వచ్చాడు. వచ్చినాక సార్ కవుకున్నాను. ఏరా డ్యూటీకి రాలేదని చెప్పానని అడిగాడు. సార్ ఇట్లా మా తమ్ముని ఇట్లా పెట్టుకోన్నా కదా, ఎందుకనే నిన్న కూడా హాస్పిటల్ తీసుకుపోయి కట్టుకట్టుకుని వచ్చాను సార్, ఇవాళ డ్యూటీకి వచ్చాను సార్ అని చెప్పని సార్కి చెప్పాను. సార్కి చెప్పిన తర్వాత సార్ ఉండి నువ్వు ఈ కథలో ఎన్ని చేయగాకు, డ్యూటీకి ఎందుకు రావాలి కదా, ఎందుకు ఆగిపోయినావు అంటే ఇదే సార్ పరిస్థితి, నీకు కూడా తెలియకొచ్చా కదా ఇది సార్ అని చెప్పని చెప్పిన తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ మేడం పక్కన ఉంటే మా బాగా కూబట్టుంది, రేపు నుంచి డ్యూటీకి కానీ అయిపోతే 15 రోజులు ఆబ్సెంట్ వేసి జీతం కట్ చేసేసి ఎవరు చెప్పుకొని తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళతో అని చెప్పని మేడంతో తెలియపరిచి అదే
తీసుకొని 3 సార్లు అదే విధంగా మాట్లాడి నన్ను మాట్లాడాడు సార్. ఆత్మకూరు మున్సిపాలిటీలో దురదృష్టకరంగా ఈరోజు కేశవ అనేటటువంటి డ్రైవర్ మీద కమిషనర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. బాలరాజు, అప్డేట్స్ తెలియజేయండి. అయ్యా, ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పట్టణానికి పరిశుభ్రంగా ఉంచేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల, మున్సిపాలిటీలోని కింది స్థాయి ఉద్యోగుల పట్ల కమిషనర్ గంగా ప్రసాద్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధులు నిర్వర్తిస్తున్న ఓ సాధారణ మున్సిపల్ కార్మికుడిని కమిషనర్ నోటికొచ్చినట్లు అత్యంత అగౌరవంగా అనుచిత వ్యాఖ్యలతో దూషించారనేది ఇక్కడ కార్మికుల ప్రధాన ఆరోపణ. ఉన్నతాధికారి హోదాలో ఉండి తోటి సిబ్బందికి రక్షణగా నిలవాల్సిన కమిషనరే ఇలా బహిరంగంగా ఒక కార్మికుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం కార్మికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనికి నిరసనగా తమ సంఘం ఆధ్వర్యంలో కార్మికులంతా విధులు బహిష్కరించి ఆత్మకూరులోని అన్నా క్యాంటీన్ వద్ద బైఠాయించారు. కమిషనర్ గంగా ప్రసాద్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల పట్ల అమర్యాదగా అగౌరవంగా వ్యవహరిస్తున్నటువంటి గంగా ప్రసాద్ పై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్మికుల పట్ల మర్యాదగా గౌరవంగా వ్యవహరించడం కూడా గంగా ప్రసాద్ నేర్చుకోవాలని, తాము ఊడిగడం చేయడానికి రాలేదని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వారి డిమాండ్ ఒకటే మహిళ, కమిషనర్ గంగా ప్రసాద్ తానే స్వయంగా వచ్చి కార్మికుడిపై తాను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ కమిషనర్ తన మొండు వైఖరిని వేడుకుంటే, క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో పట్టణంలో పారిశుద్ధ్య పనులన్నింటినీ పూర్తిగా నిలిపేసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కార్మిక సంఘాల నాయకులంతా కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తీరు చూస్తుంటే, నేను మున్సిపల్ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా కింద పనిచేసే వాళ్ళు నా బానిసలు అనే అహంకారంతో మాట్లాడుతున్నట్లు ఆయన మాటలలో స్పష్టంగా కనిపిస్తుందని వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కమిషనర్ గంగా ప్రసాద్ ప్రదర్శించిన నిరంకుశ వైఖరిపై ఇక్కడ కార్మికులు కన్నీరు ముడిరవుతున్న పరిస్థితులు కూడా నెలకొని ఉందని చెప్పవచ్చు. మైజా, థ్యాంక్ యూ బాలరాజు. వెనక్కి తీసుకోవాలి కానీ కమిషనర్ కార్మికుల పట్ల అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి కార్మికుల పట్ల కమిషనర్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వెనక్కి తీసుకోవాలి కార్మికుల పట్ల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి కార్మికుల పట్ల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలను